నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అన్న దేవినేని ఉమా. సల్మాన్ హంతకులను కఠినంగా శిక్షించాలన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మొండితోగ జగన్మోహన్ రావు. మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హాజరయ్యారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో ధూళిపాల లక్ష్మణరావు, మన్నే కళావతి, చెరుకుడి సాంబశివరావు తదితరులు పాల్గొని నందమూరి తారక రామారావుకి ఘన నివాళులు అర్పించారు. ఈ రోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు మనం అర్పించడం అంటే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. మా తమ్ముడు చెప్పినట్టు అనేక విషయాలు మనం విజయాన్ని సాధించాం. ఇంకా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఈ దేశంలో చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈ రోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం. తెలుగు కూడా మీకు తెలియజేస్తున్నా, ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటాం. నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకు ఇవ్వమంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతి. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఊహించుకోలేవు, భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం ఉండదు. మీకు అర్థం కాదు, అర్థం కాని వాళ్ళు ఇట్లే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే తెలుగు జాతి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసిన తెలుగు వారి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు యుగ పురుషుడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ఏ సాటి, ఆయనకు ఆయనే పోటీ. ఆయన నటన తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. నటన నుండి రాజకీయాలకు అడుగుపెట్టిన 9 నెలల్లోనే అధికారం వచ్చిన మహనీయుడు. ప్రజలు దేవుడిగా పూజిస్తుండటం ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కింది
అరుదైన గౌరవం అన్న దేవినేని ఉమ. రాయలసీమకు సాగు తాగునీరు ప్రాజెక్టులు లాంటి అనితర సాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన మహనీయుడు. పేదవాడి ఆకలి తీర్చడానికి ₹2 కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసిన నాయకుడు ఎన్టీఆర్. సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికి ఆయన పథకాలకు దిక్సూచి. ఆ మహనీయుని ఆశయ సాధనలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తూ కూటమి ప్రభుత్వంలో ముందుకెళ్తున్నారన్నారు దేవినేని ఉమ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహిళా కానిస్టేబుల్ ఈమె రంగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ అయినప్పటికీ కూడా సామర్లకోటలో ట్రాఫిక్ ఆగిపోవడంతో తన బిడ్డను సంకలో ఎత్తుకుని సామర్లకోటలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆమెకు నెటిజన్లు థ్యాంక్స్ చెప్తున్నారు. ఆమె నిజాయితీకి నిబద్ధతకు ఫిదా అవుతున్నారు. మీరు ఏ స్టేషన్ పెడదామా? ఎందుకు ఎక్కడ మీరు విధులు నిర్వహిస్తున్నారు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన అభిమానులు లోపలికి వెళ్లకుండా పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడ ఉన్న సీనియర్ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ పరిస్థితిని చక్కదిద్దేందుకు అభిమానులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆవేశంతో ఉన్న కొందరు వ్యక్తులు బాబు మోహన్ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఎవరూ ఊహించిన విధంగా ఆయనకు వ్యక్తిగతంగా దూషిస్తూ కించపరిచేలా మాట్లాడటంతో అక్కడ ఉన్న వారంతా విస్మయానికి గురయ్యారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీడీపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య సమన్వయం చేసేందుకు ప్రయత్నించిన ఒక సీనియర్ నేతను, ఒక దళిత నాయకుడిని ఇలా కులపరంగా వ్యక్తిగతంగా కించపరచడం నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక సీనియర్ నటుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. మహనీయుడైన ఎన్టీఆర్ ఆశయాల విరుద్ధంగా ఇలాంటి వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ దళిత నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. హంతకులను ఇంకా అరెస్టు చేయకపోవడంపై మండిపడుతున్నారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మందా సల్మాన్ హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు భగ్గుమన్నారు. టీడీపీ మూకల పథకం ప్రకారం మందా సల్మాన్ హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు జరిగిన ఈ నిరసనల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు దళితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు, ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే జైలు పాలవ్వాల్సిందే అంటూ మరోసారి గుర్తు చేసింది కోర్టు. దండించాల్సిన ఉపాధ్యాయులు బెత్తం చేతబట్టి తీవ్రంగా దాడి చేస్తే కఠిన శిక్ష తప్పదని మరోసారి రుజువైంది. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ విద్యానికేతన్ ప్రైవేట్ స్కూల్లో 2014లో 5వ తరగతి చదువుతున్న వెంకట సాయి కృష్ణ పరీక్షల సమయంలో కాపీ కొడుతున్నాడని ఒక కారణంతో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కౌసల్య అనే ఉపాధ్యాయురాలు అమానుషంగా కొట్టింది. దీంతో సాయి కృష్ణ హెడ్ మాస్టర్ కు చెప్పగా ఆయన సైతం విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాల పాలైన వెంకట సాయి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దిగవంత ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నందిగామపట్నం రైతుపేట ఎన్టీఆర్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోవ జగన్మోహన్ రావు పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.
ఆయన ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ అనే పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశారని అన్నారు. అదేవిధంగా నందిగామలోని సీఎం రోడ్ని విస్తరించి అభివృద్ధి చేసి ఎన్టీఆర్ గారి పేరును ఆ రోడ్డుకి పెట్టామని మరియు కోడెలిలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టిన అధ్యక్షుడు మహమ్మద్ మస్తాన్, పలువురు పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ ఏర్పడింది. ప్రజలు హైదరాబాద్ కు తిరిగి వెళ్లడంతో పతంగి టోల్ ప్లాజా, చౌటప్పల్ చిట్యాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ రద్దీని తగ్గించేందుకు పోలీసులు 3 లైన్లలో వాహనాలు మళ్లిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అన్న దేవినేని ఉమా. సల్మాన్ హంతకులను కఠినంగా శిక్షించాలన్న వైసీపీ కార్యకర్తలు, నేతలు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన మొండితోగ జగన్మోహన్ రావు.